అవును. అలా కాకుండా సర్లే మేము చూస్తాంలే, హ్మ్. నీ అందు చూస్తాం, నీ సంగతి చూస్తాం, ఈ బెదిరింపు ధోరణి ఉంటుంది చూడండి, హ్మ్. అది చాలా ప్రమాదం. అవును. టీఆర్ఎస్ వాళ్ళకి అది బాగా ఎక్కువైపోయింది. హ్మ్. హ్మ్. అదే 10 ఏళ్ల దాకా అంతకుముందు లేనిదేంటి, అంతకుముందు అట్లా మాట్లాడినా హ్మ్. ఆంధ్ర వాళ్ళ కోసం అట్లా మాట్లాడుతున్నారులే అనుకున్నారు. హ్మ్. చివరికి తెలంగాణ వాళ్ళ మీదనే అట్లా మాట్లాడితే హ్మ్. అదే. హ్మ్. అది బాగా, అంటే వాళ్ళు ఏమనుకున్నారు, తెలంగాణ ఉద్యమంలో అట్లా మాట్లాడాం కాబట్టి, హ్మ్. మనం సాధించాం కాబట్టి అని మనోళ్ళను కూడా అట్లా మాట్లాడితే ఎట్లాగా? హ్మ్. అది బాగా నెగిటివిటీ అయ్యిందనడానికి సాక్ష్యం హ్మ్. దారుణ ఓటమి. రెండవది ఏంటంటే కరప్షన్ అన్నటువంటిది డైరెక్ట్గా పబ్లిక్ దగ్గరికి వెళ్ళిపోయింది. అది. అవును. అది బాగా కనబడుతుంది. అందుకే జలకిచ్చారు. అందులో ఇక్కడ చూడండి పర్సంటేజ్ కూడా ఎంత దారుణమైన పర్సెంటేజ్, అవును. 16%, 17% అంటే హ్మ్. చాలా దారుణం. ఫైనల్‌గా 2 తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ అంత త్వరగా కోలుకోవడం అనేది అటు బీఆర్ఎస్ గాని, ఇటు వైఎస్ఆర్‌సీపీకి గాని ఈ 5 ఏళ్లలో సాధ్యం అవుతదా? వాళ్ళ వాళ్ళ నాయకుల ప్రవర్తనని బట్టి ఉంటుంది. హ్మ్. నాయకులు ప్రవర్తించి మళ్ళీ జనంలోకి వెళ్ళి హ్మ్. కంటిన్యూగా ప్రజల సమస్యలను పట్టించుకుంటూ, హ్మ్. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, కార్యకర్తల్ని కలుపుకుంటూ, అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ఆ కార్యకర్తల్ని కలుపుకుంటూ, హ్మ్. ప్రజా సమస్యలను ప్రస్తావించుకుంటూ, హ్మ్. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు హ్మ్. ఏంటి, హ్మ్. అవి సరిగ్గా అందరికి అందుతున్నాయా లేదా, హ్మ్. అందకపోతే ఆ విషయాల మీద పోరాడతా, హ్మ్. ఈ సరిగ్గా చేసుకుంటూ వెళ్తూ, ముందు ఏ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఫెయిల్ అయినాయో హ్మ్. అవి సరి చేసుకుంటూ, హ్మ్. ఆ వర్గాలను కలుపుకుంటూ హ్మ్. చేసుకొస్తే ఉంటుంది. బట్ రేపటి ఎలక్షన్ అన్నటువంటిది వీళ్ళందరికీ ఒక రకంగా ప్రాణాంతకమైనటువంటి అంశం, హ్మ్. ఇద్దరికీ కూడా. హ్మ్. ఎందుకు అంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరగబోతున్న ఎన్నికలు, అవును. సీట్లు పెరగబోతాయి, హ్మ్. మహిళా రిజర్వేషన్లు వస్తాయి, పెద్ద గండమే ఉంది ముందు. పెద్ద గండమే ఉంది. హ్మ్. ఇద్దరికి నెక్స్ట్ ట్రిప్ సర్వైవ్ అయితే హ్మ్. భవిష్యత్తు ఉంటుంది. హ్మ్. నెక్స్ట్ ట్రిప్ సర్వైవ్ కాకపోతే పార్టీల ఉనికి ప్రశ్నార్థకం అయిపోతుంది. హ్మ్.